నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన చెంచల అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1965 ఏప్రిల్లో ఆంధ్ర పత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నాన్న, చిట్టి తండ్రి, ఇన్నాళ్ల బట్టి ఉత్తరం రాయలేకపోయినా ఈ ఊరు వచ్చిన 3 రోజులకే నీకెంత పెద్ద ఉత్తరం రాయాల్సి వస్తుందని నేను అనుకోలేదురా పిచ్చి కన్నా. ఇంతకీ ఒక్క మాటలో దానికి కారణం చెప్పాలంటే చెంచల, నేను అతి గాఢంగా ప్రేమించిన చెంచల. ఆ కథా విధానం పెట్టిందనినా మా కంపెనీ ఒక విదేశీ కంపెనీ సహాయంతో ప్రస్తుతపు మా వ్యాపారాన్ని అభివృద్ధి చేయ నిశ్చయించుకుంది. ఆ మాట అనుకుని ఊరుకుంటే ఇంత గొడవ జరుగుండేది కాదు. నేను చెంచలను ప్రేమించేవాడిని కాదు. మా కొత్త ఫ్యాక్టరీని నేను ఇప్పుడు కూర్చుని ఉత్తరం రాస్తున్న ఈ ఊళ్ళో కట్టాలని నిర్ణయించుకున్నారు. మొదట్లో ఆ నేల సర్వే చేసి దానిని చదును చేయించి చుట్టూ ముళ్ళ తీగ వేయించేందుకు గాను ఆ కంపెనీలో 2 సంవత్సరాల క్రితం చేరిన ఈ ఇంజనీరు గాడిని పోయిరా తండ్రి అని పంపాలా? సరే, మొన్న ఉదయం 8 గంటల ప్యాసింజర్లో బయలుదేరాను పెట్టే బెడ్డింగ్తో. ఈ ఊళ్ళో ఎక్స్ప్రెస్లో ఆగవుట. బండి సరిగ్గా ఏడిస్తే మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఊరు స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుండి 2 మైళ్ళ కాలినడక, అంటే ఒక 30 గంట కలుపుకో. సుమారుగా ఊళ్ళోకి 3 గంటలకు చేరగలుగుతామన్నమాట. ఒక మిత్రుడి సలహా మీద ఆ ఊరి కరణం గారికి నేను ఫలానా పని మీద వస్తున్నానని నాకు ఒక కొంప చూసి తాళం వేసి అట్టి పెట్టమని ప్రాధేయపడుతూ జాబు రాసుకున్నాను ముందుగానే. ఆ మహానుభావుడు నా యందు దయ ఉంచి అలా చేసినట్టుగా కూడా ఒక కార్డు మొక్క రాసి పారేశాడు. ఊరి మొదట్లో పెద్ద బంగళా ఖాళీగా ఉన్నదట. ఇంకేం, చాలా సంతోషించాను. అక్కడికి వెళ్ళి ఆఫీసుకు వసతి వెతికే పని ఒకటి తప్పిందన్నమాట. అది నా వసతికే కాకుండా ఆఫీసుకు కూడా సరిపోవచ్చును అనుకున్నాను. నేను వెళ్ళి ఆఫీసు ఓపెన్ చేస్తే చిన్నగా జూనియర్ ఇంజనీర్లు, సూపర్వైజర్లు, మేస్త్రీలు వచ్చి చేరతారు. మా కంపెనీ మేనేజర్కి కూడా ఈ విషయం చెప్పాను. ఆయన చూసి బాగుంటే టెలిగ్రామ్ ఇవ్వమన్నారు. ఆఫీసు ఫర్నిచరు, సర్వేకు కావలసిన పరికరాలు, రికార్డులు మొదలైనవన్నీ పంపిస్తానన్నారు. నాతో పాటే అక్కడే పనిచేస్తున్న జాకోబ్ను కూడా పంపేందుకు నిర్ణయించింది కంపెనీ. బండి ఇంకో అరగంటలో బయలుదేరుతుందనగా అకస్మాత్తుగా వాడొచ్చి మా ఆవిడకి కాల్లో ముళ్ళు విరిగింది లాంటి వంకతో ఆ రోజు రాలేనని, మర్నాడు ఉదయాన్నే బయలుదేరి వస్తానని, క్షమించమని, ఆఫీస్కి రిపోర్ట్లు చేయొద్దని బ్రతిమలాడసాగాడు. వాడి మొహం చూస్తే జాలేసి సరేనని నేను ఒక్కడిని బయలుదేరాను. వీడు రాడని ముందే తెలిస్తే ఆ కరణం గారికే పెట్టే బెడ్డింగ్ మోసుకొచ్చేటందుకు గాను స్టేషన్కి మనిషిని పంపమని రాసుకుని ఉండేవాడిని. సరేలే, స్టేషన్లో మనిషి దొరకపోతాడా అనే ధైర్యంతో బయలుదేరాను. మనం అనుకున్నట్లు అన్నీ జరగవు కదా. నేను ఎక్కిన రైలు బండి ఆ దారిలోనే మరో గూడ్స్ బండి పట్టాలు తప్పగా 6 గంటల ఆలస్యంతో రాత్రి 8 గంటలకు ఆ ఊరి స్టేషన్లో ఆగింది. బిక్కు బిక్కుమంటూ కీచురాళ్ల మోత మధ్యన ఒక రేకుల షెడ్డు ముందు దిగాను నేను పెట్టా బెడ్డింగు పట్టుకుని. ఆగినంతసేపు పట్టలేదు తిరిగి బండి బయలుదేరడానికి. బండి వెళ్ళిన మరో క్షణంలో చూసుకుంటే ప్లాట్ఫామ్ మీద నేను ఒక్కడనే మిగిలాను. చేతిలో పెట్టా బెడ్డింగు వాటిని కింద పెట్టేసి నా దురదృష్టానికి నెట్టూరుస్తూ ఏం చేయాలో తోచక అయోమయంగా నిలబడిపోయాను. అయితే పిండారు పూసినట్లున్న వెన్నెల కాస్తంత ధైర్యం చేకూరుస్తున్నది. తర్వాత 2-3 నిమిషాలకు పీలగా పొడుగ్గా ఉన్న వ్యక్తి రేగిన జుట్టును సరిచేసుకుంటూ వచ్చి నా ముందు నిలబడటంతో ఏదో పోయిన వస్తువు దొరికినట్లే అనిపించింది. నేను వెళ్ళవలసిన ప్రదేశానికి దారి వగైరాలు అడుగుదామనే సత్సంకల్పంతో నోరు తెరవబోయేలోగానే ఆయనే ఒక చిరునవ్వు పారేసి, మీరు ఈ రైల్లో దిగారా అని అడిగాడు. అవును అన్నాను. అయితే మీ టికెట్ ఇలా ఇస్తారా అన్నాడు. మీకెందుకు? నేను ఈ స్టేషన్ మాస్టర్ని చెప్పాడు ఆయన. ఆపద్బాంధవుడిలా కంటపడిన ఆయన గృహంలో నా పెట్టే బెడ్డింగు పెట్టి ముందుకు వెన్నెల్లోకి చీల్చుకుపోతున్నట్టుగా అడుగులు వేశాను. అది తప్ప నాకు మరో దారి లేదు. ఆయనే మర్నాడు ఉదయం నా పెట్టే బెడ్డింగును కూలికిచ్చి కరణం గారింటికి పంపుతానన్నాడు. అనుకోకుండా ఏర్పడిన ఈ ఉపద్రవం నాకు కాస్త చికాకు కలిగించింది. అటు లేటుగా వచ్చిన రైలు బండి మీద, నాతో పాటు రాని జాకోబ్ మీద కూడా కోపం వచ్చింది. కానీ చేయగలిగింది ఏముంది? కాదంటే కాళ్లను నేలకు కొడుతూ నడవటం తప్ప. కష్టాల్లో పుట్టినవాడు తర్వాత ఎన్నడో సుఖిస్తాడో అన్నట్టు ఇన్ని ఇబ్బందులతో బయలుదేరాను కాబట్టి
ఈ కంపెనీ ప్రారంభంతో మనకొక మంచి ప్రమోషన్ దొరకపోతుందా అనే ఆశ కూడా మనసులో మొలకెత్తింది. అది ఎలా ఉన్నా రాత్రికి రాత్రే చెంచెలను ప్రాణ సమానంగా ప్రేమించాననేది మాత్రం ఖాయం. వెన్నెల పిండారబోసినట్లున్నదని ఇందాకే రాశాను కదా. బాటకు రెండు పక్కల సరివితోపులు కోటగోడల్లా వరుసగా అందంగా ఉన్నాయి. వాటి వెనుకగా గజబిజ్జగా వికృతంగా ఏవేవో చెట్లు, వాటి నడుమ నుండి వింత వింత పక్షుల కూతలు. ఎంత వెన్నెలున్నా కాస్త వెన్నులో నుంచి భయం చలిలా పుట్టుకొస్తున్న మాట నిజమే. 8:30 గంటల తర్వాత నరసంచారం లేని ఆ కొత్త బాటలో నడవాలంటే నాకే కాదు ఎవరికైనా అలాగే ఉంటుందని మనసుకు నచ్చ చెప్పుకోవడం తప్ప చేసేదే ఉంది. అందున 1-2 సార్లు నా వెనక్గా ఎవరో నడుస్తున్నట్లు ఊహించుకుని ఉలిక్కిపడి వెనుతిరిగి సరివు చెట్ల నీడలను చూసి నవ్వుకుని ముందు కడుగులు వేసేవాణ్ణి. ఒకందుకు నాలో నేను ఎంతగానో సంతోషించాను. ఆ స్టేషన్ మాస్టర్ ధర్మమా అని పెట్టే బెడ్డింగు మోసే బెడదొకటి ఆ సమయంలో తప్పినందుకు 15 నిమిషాలకే ఆ చెట్ల మధ్య నుండి ఊళ్ళో దీపాలు లీలగా కనపడ్డాయి. పర్వాలేదు, స్టేషన్కి దూరంగా ఉన్న కరెంటు దీపాలున్నందుకు సంతోషించాను. లేకపోతే ఈ జాకబ్ గడు వచ్చేటంత వరకు కిరసనాయిల్ లాంతర్లు కూడా తొడవలసిన అవసరం ఏర్పడొచ్చు. అసలు వాడిని నేను ఈ 2 ఏళ్ల బట్టి కనిపెడుతూనే ఉన్నానుగా, ఒట్టి దొంగ వేధవా. పని ఎగ్గొట్టడంలో ఫస్ట్ వాడే. దీపాలు చూసేటప్పటికి ఇందాక చెప్పానే వెన్నులో నుంచి ఏదో లాంటి భయం వస్తోందని, అది కూడా దూరమైపోయింది. అడుగులు ఉత్సాహంగా పడ్డాయి. పొద్దుననగా అదేదో స్టేషన్లో ఉడకని 4 మెతుకులు కతికానేమో కడుపు ఆవురావురమంటోంది. ముక్కు మొహం తెలియకపోయినా ఇంత దూరం నుండి పొద్దుపోయి వచ్చిన నాకు ఆ కారణం 4 మెతుకులు వేయకపోతాడా అనే ఆశ మనసులో మెదులుతోంది. కానీ మనని అదృష్టం మరొక వైపు నుండి పగ్గాలేసి లాగుతూ ఉంటే ఆ కారణంతో నాకేమిటి పని? చెంచల తప్పు. కథలు రాసే అలవాటున్న నేను కూడా అంత సూటిగా చెప్పటమా? కొద్దిగా ఓపిక పట్టరా. వెన్నెలు ఉందన్నాను కదూ, సరివితోపులు కూడా ఉన్నాయా? అట్లా ఆ దారి ఒక మలుపు తిరిగి ఓ చిన్న కాలువ మీద వేసిన కర్ర వంతెన కాస్త దాటేటప్పటికి ఊరు పూర్తిగా స్పష్టంగా కనపడింది. అందున ఊరికి ఓ ఫర్లాంగ్ యువతలుగా ఉన్న ఒక బంగళా నన్నిట్టే ఆకట్టేసింది. ఎంత బాగుంది అనుకున్న క్షణానికి ఆ ఊరి కరణంగారు నా కోసం నిర్ణయించిన బంగళా ఇదేనేమో అనే అనుమానం కూడా మొలకెత్తి చిన్నగా గారడేవాడి మామిడి చెట్టులా పెరిగిపోసాగింది. చెట్ల చివరికి ఆ లైట్లు, బంగళా, దాని చుట్టూ ఉన్న తోట చూస్తూ ఉంటే అదే నాకు నిర్ణయించిన బంగళా అని నిర్ణయించుకుని కరణంగారు చేసిన సహాయానికి మనసులో ధన్యవాదాలు కూడా అర్పించేశాను. ఇంకాస్త ముందుకొచ్చేటప్పటికి ఆ ఇంటి ప్రహరీ కూడా దాపుకొచ్చేసింది. ఆ తర్వాత ఓ 10 అడుగులు వేశానో లేదో పెద్ద గేటు ముందు నమస్కారం అంటూ ఒక వ్యక్తి ప్రత్యక్షం. నమస్కారం అన్నాను. కరణంగారి మనిషి కాదు కదా అనుకుంటూ. బండి ఆలస్యంగా వచ్చిందా బాబు అడిగాడు అతను. అవును ఠీవిగా అన్నాను. దయచేయండి, బాబుగారు మీకోసమే ఎదురు చూస్తున్నారు అన్నాడు ఆ వ్యక్తి. బాబుగారంటే సంశయిస్తూనే అడిగాను. అదే రఘునందనం బాబుగారు చెప్పాడు అతను. అంటే కరణంగారు కాదన్నమాట, ఈ ఇంటి యజమాని అయి ఉండొచ్చు. ఉల్లాసంగా తనివి తీరా బంగ్లా ముందున్న తోటను చూస్తూ అడుగులు ముందుకు వేశాను. బయట గేటుకు వరండాకు మధ్య సుమారు 500-600 అడుగుల దూరం ఉంటుంది. అసలు ఆ బంగ్లా ఆకారాన్ని చూస్తూ ఉంటే ఒక నిర్ణయం ప్రకారం కట్టినట్లుంది. రేపొద్దున్న జనరల్ మేనేజర్కు టెలిగ్రామ్ ఇస్తే సరి, ఒక పని చాలా సులువుగా అయిపోయింది అనుకున్నాను. పాలరాతి గచ్చి మీద శబ్దం చేయకుండా అడుగులు వేస్తున్నాయి నా బూట్లు. గేటు వద్ద నుండి నన్ను అనుసరించిన ఆ వ్యక్తి దగ్గరకు వేసున్న తలుపును నెట్టి లోపలికి చూస్తూ బాబుగారు వచ్చారు అన్నాడు. అంత పెద్ద హాలును చూసేటప్పటికి నాకు కళ్ళు జిగేలుమన్నాయి. అది జమీందారుల గృహం కాదు కదా అనిపించింది. అటువంటి గృహంలో కాలు పెట్టడానికి కాస్త కాళ్ళు కూడా తడబడిన మాట వాస్తవమే. రండి రండి అన్నాడు ఆయన లేచి నిలబడి సాదరంగా ఆహ్వానిస్తూ. అంత అంతస్తులో ఉన్న వ్యక్తి ఒక సాధారణ ఇంజనీరునైన నన్ను అలా ఆహ్వానించటం నాకే గర్వకారణమైంది. చిరునవ్వుతో నమస్కారం అండి అన్నాను. నమస్కారం బాబు, బండి ఆలస్యంగా వచ్చిందా? ఇదిగో ఈ రైళ్లతో వచ్చిన చిక్కే ఇదయ్యా అన్నారు ఆయన నవ్వుతూ. ఆ నవ్వులో ఆయన వెడల్పైన ముఖం మరింత విశాలమైంది. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు తళుక్కుని మెరిసింది. ఒత్తైన తెల్లని జుట్టు వింతగా నెక్కబొడుచుకుంది. నేను లోపలికి అడుగులు వేశాను. ఆయన సోఫా చూపిస్తూ కూర్చో అన్నారు. కూర్చుని తలెత్తి మెరిసిపోయి ఆ బంగళాన్ని మరొకసారి వింతగా చూశాను. కరణంగారు రాశారు. నేను చాలా ఇదిగోనయ్యా మీ కుర్రవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది.
ప్రొద్దున లేచిన దగ్గర నుండి ప్రతి వాళ్ళతోటి వ్యాపార సరళిలో మాట్లాడటమే తప్ప ఒక మంచి మర్యాద లేదు. పొద్దున్ననగా బయలుదేరావు, ఎండల్లా మొహాన్ని కొట్టుకుని ఇప్పటికి గమ్యం చేరావు. కాళ్ళు కడుక్కో, ముందు కసిన మంచినీళ్ళు తాగు, డొక్క ఏడుస్తూ ఉండాలి, కడుపు నింపుకో, తర్వాత అవన్నీ సావకాశంగా మాట్లాడుకోవచ్చు అని పెళ్ళున నవ్వి క్షణంలో ఆపేసి తడబడుతూ, అరెరే ఎంత పని జరిగిపోయింది, నువ్వు వచ్చి ఇంతసేపు అయిందా, మా అమ్మాయిని నీకు పరిచయం చేయనే లేదు కాదు, నాది ఒట్టి మందబుద్ధని అది తిడుతూనే ఉంటుంది, కానీ ఏం లాభం, ఒక్క క్షణంలో పిలుస్తానుండు, ఇట్టే వస్తుంది, ముందు పరిచయం తర్వాతే నువ్వు మంచినీళ్ళు తాగటం కూడా అని ఆయన వాక్ ప్రవాహానికి చిన్న ఆనకట్ట వేసి, చెంచలా, అమ్మా చెంచలా అని పెద్దగా పిలిచారు. నేను ఆయన మాటలకు వింతగా చూస్తూ అలాగే కూర్చుండిపోయాను. ఓ చెంచలా, త్వరగా రావాలి. చల్లని పిల్లవాయువులు గదిని చుట్టుముడుతున్నాయి. తోటలోని సంపెంగల వాసన వాయువుతో మిళితమై తలను మత్తెక్కిస్తోంది. ఎక్కడో మృదువైన అడుగుల సవడి, కోకిల కంఠంతో సన్నని ఆలాపన. నేను నోరు తెరుచుకొని అలాగే లోపలి గది కర్టెన్ వంక చూస్తూ కూర్చున్నాను. మృదువైన ఎర్రని సన్నని వేళ్ళు కర్టెన్ను పక్కకు తొలగించాయి. మరు క్షణంలోనే ఒక అపరంజి బొమ్మ తళుక్కుని మెరిసింది. నేను ఆమెను చూస్తూనే కళ్ళు అప్పగించేశాను. తెల్లని చీర, తెల్లని జాకెట్టు, నల్లని ఒత్తైన కురులతో అందానికి ప్రతిబింబంలా, అజంతా శిల్పంలా ఆమె ఆ చెంచలను చూస్తూ ఉంటే నా కళ్ళు తిరిగాయి. వారు రానే వచ్చారు, నీకు పరిచయం చేద్దామని పిలిచాను, ఇలారా అన్నారాయన. ఆమె ఎక్కడ పడిపోతానో అన్నంత శుతి మెత్తనగా అడుగులు వేస్తూ నా ఎదురుగా వచ్చి నిలబడింది. ఆ హాలు మంచగా నిలబడ్డ ఆమె మరొక మెర్క్యూరీ బల్బులా తళుక్కుమంటోంది. మా అమ్మాయి చెంచల అన్నారు నా వైపు తిరిగి. నమస్కారం అన్నాను. నాకు తెలియకుండానే నా నోరు పలికింది, చేతులు కలిశాయి. నమస్కారం. వీడమీటినట్లుంది ఆమె గొంతు. వీరిని గురించి నీకు చెప్పనక్కర్లేదు కదా అన్నారాయన. ఆమె సన్నని నవ్వుకు ఆ గదిలో వెన్నెల కురిసింది. ముందు చల్లటి నీళ్లు పంపు, గొంతు తడార్చుకుని 1/2 గంట విశ్రాంతి తీసుకున్న తర్వాత స్నానానికి నీళ్లు తోడి కబురు పంపు, ఈలోగా మేము కాస్త మాట్లాడుకుంటూ ఉంటాం అన్నాడాయన. సరే అంది ఆమె వెనుతిరుగుతూ. ఆమె ఆ గదిలో నుంచి వెళ్ళినా నేను వాకిలి వైపే సభ్యతను కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోయాను. తర్వాత 5 నిమిషాలకు ఆ ముసలాయన నన్ను ఏమైనా అపార్థం చేసుకుంటాడేమోనని ఊహ మెదిలి తల ఉంచుకునేటప్పటికి ఆ అపరంజి బొమ్మని గురించి ఆయన ఎత్తనే ఎత్తారు. మా చెంచెలు ఉంది చూసారా, అందాలనికి ప్రతిబింబం అనుకోండి, అంతేకాదు సుగుణాల రాశి కూడా. మా అమ్మాయిని నేను గొప్పగా చెప్పుకుంటున్నాను అనుకునేవు, నిజం, ఇది అక్షరాల నిజం, దానిదంతా దాని తల్లి పోలికే అని ఒక నిట్టూర్పు విడిచారు. మరు క్షణంలో ఆయన ముఖం నల్లబడిపోయింది. తల వాల్చుకున్నారు. చిటికెన వేలుతో కళ్ళ కింద రాసుకోవటంతో బహుశా కన్నీరు కూడా తుడుచుకుంటున్నారేమో అనిపించింది నాకు. ఇదిగో చూడు, ఇంతకీ మర్చిపోయాను, మతి మరుపులో నన్ను మించిన వాడు లేనే లేరు. నీ పేరు అడగనే లేదు, ఏమిటి నీ పేరు అన్నారు. నేను నా పేరు చెప్పాను. శేషగిరి, నువ్వే చెప్పు. నా భార్యది నాది ఒక కులం కాకపోవచ్చు, మేమిద్దరం పెద్దవాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోనవచ్చు, అంత మాత్రాన ఆ కోపం అంతా చెంచల మీద ఎందుకు తీర్చుకోవాలి అన్నారు. నేను అదిరిపడ్డాను. చెంచల మీద ఎవరికైనా కోపమా? ఏమైందండి అన్నాను ఆత్రంగా. ఏమవుతుంది, నాతో పాటే నా చెంచలను కూడా బహిష్కరించారు నా వాళ్ళంతా. అంతకంటే చేయగలిగింది మాత్రం ఏముంది వాళ్ళు? ఒక నిశ్వాసం విడిచారాయన. నాకు ఆయన ధోరణి పూర్తిగా అర్థం కాకపోయినా అది నన్నంత గాయపరిచేది కాకపోవడంతో ఊకొట్టి ఊరుకున్నాను. పోవయ్యా, ఇవాళ నా చెంచెలకు పెళ్లి కాకుండా అయితే చేయగలిగారు. ఇంత దూరం వచ్చానా, ఇక్కడైనా పెళ్లి కాకుండా ఎట్లా అడ్డుపడతారో చూస్తాను. ఏమనుకుంటున్నారు వేధవలు, వాళ్ళ సంసారాలు కొనియగల తాహతుంది నాకు అని ఒక్క క్షణం ఆగి, నువ్వు చెప్పు శాస్త్రిగిరి, మా చెంచెలను పెళ్లి చేసుకునేందుకు ముందుకు ఎవడూ రాడంటావా అన్నారు. అలాంటి ప్రశ్న వస్తుందని నేను అనుకోలేదు. కాస్త ఉక్కిరి బిక్కిరైన మాట వాస్తవమే, కానీ తొందరపాటును నిగ్రహించుకుని, అదేం మాటండి, అసలు వచ్చినవాడు వెనక్కి వెళ్తాడా అన్నాను హుషారుగా. అనుకోకుండా ఆ మాటలు అలా వెలువడ్డాయి. అలా అన్నావు, బాగుంది, నిజమైన మాట చెప్పావు. నేను అదే అంటూ ఉంటాను అమ్మాయితో. అయినా ఒక్కటి చెప్తాను, మనసులో పెట్టుకో, దానికున్న గుండె ధైర్యం నాకు కూడా లేదనుకో అన్నాడు. ఇంతలోకే లోపల నుండి పని మనిషి వచ్చింది. నీళ్లు తోడాను బాబు అంటూ.
లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని భోజనాల ముందు కూర్చునేటప్పటికి తర్వాత అరగంట పట్టింది. ఈ అరగంట నేను చేస్తున్న పనుల మీద కంటే ఆమె అందమైన కళ్ళ కోసమే నా కళ్ళు ఆత్రంగా వీక్షిస్తున్నాయి. నేను వచ్చేటప్పటికి భోజన హాల్లో టేబుల్ మీద అన్నీ అమర్చున్నాయి. రఘునందనం గారు నన్ను చూస్తూనే లేచొచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. అటు చెంచలు కూడా వచ్చి నా ఎదురుగ్గా కూర్చుంది. ఆమెను చూస్తూ ఉంటే, ఆమె కళ్ళను చూస్తూ ఉంటే ఎప్పటి నుండో తిండి కోసం తహతహలాడుతున్న నేను ఆకలి కూడా మర్చిపోయాను. ఎంతకాలమైనా నిద్రాహారాలు మాని ఆ కళ్ళను చూస్తూ కూర్చోగలను. చెంచల కళ్ళల్లో ఒలికే అమృతమే నాకు అన్నపానీయాలు. ఈ రోజున వంటంతా స్వయాన చెంచల చేసింది. అసలు ఎవరైనా అతిథులు వస్తే ముందు చెంచలే వంటింట్లో కూర్చుంటుంది అన్నారు నవ్వి రఘునందనం గారు. పో నాన్న, నువ్వు మరీను అంది చెంచల. చూసావా శేషగిరి, స్త్రీకి సిగ్గే సింగారం అన్నారు. ఇప్పుడు చూడు మా అమ్మాయిని. ఆయన కళ్ళు గర్వంతో మెరిసిపోతున్నాయి. చెంచల మొహం సిగ్గుతో మరింత ఎర్రబడింది. అసలు సిగ్గుకు చెంచలే అందం తెస్తుందని చెప్పాలి. హుషారుగా ముందుకు జరిగి అన్నాను. ఇదిగో మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళు వంత పాడుకుంటూ కూర్చుంటే నేను కంచం ముందు నుండి లేచిపోయేది ఖాయం అంది చెంచల. అబ్బెబ్బెబ్బే, ఆ పని మాత్రం చెయ్యబోకు. ఇక చూసుకో, మీ నాన్నంటే ఎంత బుద్ధిమంతుడో నిరూపిస్తాను. అయ్యా శేషగిరి గారు, నా నోటికి మా చెంచల తాళం బిగించింది. కాస్త మీరు కూడా కట్టడిలో ఉండకపోతే మీకు ఏదో శిక్ష విధించిందన్నమాటే అని పక్కున నవ్వి దబదబా అన్నం కలుపుకొని తినసాగారు తల వంచుకుని. క్షణం సంశయించినా ధైర్యం చేసి అన్నాను. చెంచల విధించే ఏ శిక్షనైనా స్వీకరించేందుకు తయారుగా ఉన్నాను. అందుకు భయపడి నేను చెప్పదలుచుకున్నది మాత్రం చెప్పకుండా ఊరుకోలేను. క్షణానికి చెంచల నాకు దగ్గరవుతున్నదేమో అనిపించింది. ఆమె మీద తెలియని అధికారం కూడా నాలో గూడు కట్టుకుంటున్నదేమో అనిపించింది. అయితే తింటున్న అన్నం వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారా నేను అంది ఆమె తలెత్తి నన్ను సూటిగా చూస్తూ. సమాధానం చెబితే ఎక్కడ చూపు మార్చుకుంటుందోనని కొన్ని క్షణాల వరకు నేను సమాధానం చెప్పకుండా అలా ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాను. ఏదో తెలియని శక్తి నన్ను చుట్టుముట్టింది. బాహ్య జ్ఞానాన్ని మర్చిపోగా ఈ ప్రపంచంలో ఒక్క చెంచల ముఖమే నాకు దృష్టి పథంలో కనపడుతోంది. కన్నార్పలేకపోయాను, చూపు మార్చుకోలేకపోయాను. ఆమె కళ్ళను చూస్తూ అలాగే కూర్చుండిపోయాను. అదేమిటి, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కొయ్య బొమ్మలా కూర్చుండిపోయారు అంది చెంచల గొణిగాను. లేదు చెంచల, నేను అశక్తుణ్ణి. నేను నీకు సమాధానం చెప్పలేను. నువ్వే శిక్ష విధించినా అనుభవించేందుకు సంసిద్ధుణ్ణి అన్నాను. సరే, మీరేం చెప్తున్నారో మీకే అర్థం కావటం లేదనే ఉంది. ముందు భోజనం చేయండి, తర్వాత తీరిగ్గా చెప్దురు గాని పక్కున నవ్వింది. నేను స్మృతిలోకి వచ్చి సిగ్గుపడ్డాను. తలెత్తి పక్కకు చూస్తే రఘునందనం గారు అక్కడ లేరు. నాన్నగారు? నా ప్రశ్న సగంలో ఉండగానే ఆయన లేచి వెళ్ళి 15 గంట అయింది అని మరొకసారి నవ్వులు కుమ్మరించింది. ఆతృతతో చేతి గడియారం చూసుకున్నాను. నేను భోజనానికి కూర్చుని అప్పటికి 30 గంట అయింది. నా తల సిగ్గుతో కృంగిపోయింది. రఘునందనం గారి దృష్టిలో నన్ను నేను హీనపరచుకోవడానికి అంతకంటే జరగాల్సిందే ఉంది. తలొంచుకొని గబగబా తినేసి టవల్తో చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చేశాను. చాలా రోజుల తర్వాత ఈ రోజున నేను చెంచల ముఖంలో నవ్వును చూశాను. శేషగిరి, నేను అదృష్టవంతుణ్ణి. ప్రతివారు మనసు విప్పి మాట్లాడలేరు. నిజంగా ఈరోజు నాకు సుదినం అన్నారు. ఉలిక్కిపడి పక్కకు తల తిప్పి చూస్తే అద్దం ముందు నిలబడి ఒక్క పలుకు నములుతున్న రఘునందనం గారు కనపడ్డారు. అమ్మా చెంచల, శేషగిరికి తమలపాకులు ఇవ్వు అన్నారు. మరు క్షణంలోనే చెంచల ప్రత్యక్షమైంది. చేతిలో ఆకులు మొదలైన సామాగ్రితో నిండిన వెండి పళ్ళెంతో. ఆమెను చూస్తూనే చిరునవ్వు నవ్వాను. సమాధానంగా నవ్వింది. ఆ నవ్వు నాలో తెలియని ఉత్సాహాన్ని బలాన్ని కలిగించింది. నన్ను ఆ గృహంలో అత్యున్నత స్థానంలో ఉంచింది. అసలు ఆ స్థానం నాదేనా? ఒక్క క్షణం అమాయకపు ప్రశ్న. మరుక్షణంలోనే ఆ ఉన్నత స్థానానికి నేను తగుదునా అని నన్ను సవాల్ చేస్తూ ఇంకొక ప్రశ్న. ఏమని చెప్పగలనరా బాబు? నన్ను నేనే మర్చిపోయాను. అక్కడ ఉంది, ఆ చెంచల ముందు ఉన్నది ఈ శేషగిరి కాదు, ఎవరో ఏ లోకానికో చెందినవాడో కూడా తెలియని వ్యక్తి. నిజంరా, చెంచల అసలు ఆమె కళ్ళు అలాంటివిరా. కళ్ళు కాదురా బాబు, అవి అయస్కాంతాలు. రఘునందనం గారు చిన్నగా దగ్గారు. ఆయన దగ్గుకు నేను ఉలిక్కిపడ్డ మాట వాస్తవమే. అంతేకాదు, తత్తరపడ్డాను కూడా. తల వంచుకుని వచ్చి తప్పు చేసిన వాడిలా ఆయన ముందు కూర్చున్నాను. అమ్మా చెంచల, శేషగిరికి నిద్ర వస్తున్నదల్లే ఉంది.
అందున పగలంతా రైలు ప్రయాణమయ్యే. వెళ్ళి అతని గదిలో పక్క వేయించరాదా అన్నారు. పక్క ఇదివరకే వేయించాను అంది నా వంక చూసి చిన్నగా నవ్వి. నాలోని సంతోషం నా ముఖం మీద నవ్వుకు హేతువైంది. నేను లేచి నిలబడ్డాను. నా అంతరంగాన్ని గుర్తించి రఘునందనం గారు కూడా నిలబడి నా కోసం కేటాయించిన గదివైపు అడుగులు వేయసాగారు. నేనొక్క క్షణం వెనకనే ఆగి, ఈ రాత్రికి ఇదే ఆఖరి దర్శనం అన్నట్టుగా ఒక్కసారి చెంచల ముఖంలోకి చూసి నవ్వి ముందుకు వెళ్తున్న రఘునందనం గారిని కలుసుకున్నాను. గదిలోకి వెళ్ళి పడుకున్నానన్న మాటే కానీ నాకు నిద్ర పట్టలేదు. చెంచల కళ్ళే ఆ చీకట్లో నా కళ్ళ ముందు తారట్లాడుతున్న ఈ 2 దీపాల్లా. నేను కళ్ళు మూసుకుని మరింత చీకటిని ఏర్పరచుకున్నా వాటిల్లో దివ్యత్వం పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. నేను ఏ పని మీదైతే ఈ ఊరు వచ్చానో అది కూడా నాకు ఆ క్షణంలో గుర్తులేదు. నేను సర్వం మర్చిపోయి చెంచల అనే ప్రపంచంలో అనంత వ్యాప్తమైన వెలుగునయ్యాను. నీటిలో రాయి విసిరినట్లు నా ఆలోచనల తలుపులు తీశాను. ఎలాంటి దినం ఇది? నీటిలో రాయి విసిరినట్లు నా ఆలోచనల తలుపు తీశాను. రఘునందనం గారు ఆయన తలుపు తీసి నన్ను చూస్తూనే, నిన్ను ఈ సమయంలో అనవసరపు మాటలతో విసిగించదలుచుకోలేదు శేషగిరి. ఒక మాట చెప్పు, నీకు చెంచలను వివాహం చేసుకోవటం ఇష్టమేనా అన్నారు. ఆ ప్రశ్నకు నేను ఉక్కిరిబిక్కిరయ్యాను. ఉత్సాహము, సంతోషము సముద్ర తరంగాల్లా నాలో ఉవ్వెత్తున లేవగా నన్ను నేనే మర్చిపోయాను. ఏమిటిది? కళా నిజమా? సామాన్య ఇంజనీరునైన నన్ను జమీందారుల హోదాలో ఉన్న రఘునందనం గారు అతిలోక సౌందర్యవతి అయిన తన కూతురుకు, తన ఆస్తికి సర్వాధికారినికి ఒక్క పూట పరిచయంతోనే నా ముందు వెనకల ఆలోచించకుండానే భర్తగా ఎన్నుకోవటమా? నేను విభ్రాంతి చెందాను వెలుగు విరజమ్మే కళ్ళతో. అందుకు నేను తగుదునా అన్నాను. నా గొంతు తడబడింది. రఘునందనం గారు అత్యంత ఆహ్లాదాన్ని వ్యక్తపరుస్తూ నా భుజం తట్టి, నాకు కావలసింది హోదా ధనము కాదు శేషగిరి, మంచి మనిషి అంతే అని చట్టుకుని నా చేయి పట్టుకుని ఒడివడిగా లాక్కు వెళ్ళారు. ఆయన వెంట నన్ను నేను మరచి హాల్లోకి వెళ్ళాను. అప్పటికే అక్కడ ఆ బంగారు బొమ్మ నా వంక చూపులు తూపుల్లా గురిపెట్టి నిలబడి ఉంది. కొన్ని నిమిషాల క్రితం చూసిన చెంచలకి ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. తెల్ల చీర బదులు గులాబీ చీర, గుండ్రటి బొట్టు స్థానే అర్ధచంద్రాకారంలో తిలకం, బంగారు మెడను కప్పేస్తూ మోయలేనని బంగారు నగలు, నడుముకు బంగారు వడ్డాణం, చేతికి కట్టె వంకీలు, ముందుకు వేసుకున్న పొడుగాటి జడలో జడబిళ్ళ, బంగారు కుప్పెలు. ఆమె నిజంగా బంగారు బొమ్మే. అడుగులు నాకు తెలియకుండానే ముందుకు పడుతున్నాయి. కళ్ళల్లో కాంతి దేదీప్యమానంగా వెలుగుతోంది. ఒకవైపు ఏదో అర్థం కాని శక్తి నా మీద తడబాటుగా వణుకుతోంది. లేత ఆకుల్లో వణుకుతున్న ఆమె పెదవుల్లాగానే నా పెదవులు వణుకుతున్నాయి. అత్యంత బలంగా ఒత్తి ఒత్తి అడుగులు వేస్తూ ఆమె ముందుకు వెళ్ళి నిలబడి కెంపులు కురిపిస్తున్న చెంపల్లోకి, వెన్నెల కాలవాలమైన ఆమె నేత్రాల్లోకి రెప్పవాల్చకుండా చూస్తూ శిలైపోయాను. ఆమె చిన్నగా నవ్వింది, ఆనందంతో, అందానికి అతిశయంతోనూ. నేను నవ్వాను ఆమెను పొందబోతున్న గర్వంతో. మరొక అడుగు ముందుకు వేసి దొండ పండ్ల లాంటి ఆమె పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టబోయాను. ఆమె చేపల కళ్ళు రెపరెపలాడిస్తూ, నాన్నగారు అంది కళ్ళెత్తి గొణుకుతున్నట్లుగా. కలవరపడుతూ వెనుతిరిగాను ఊహా ప్రపంచం నుండి బయటపడి. అక్కడెవరూ లేరు. చెంచల పక్కున నవ్వింది నన్ను చూస్తూ. ముత్యాలు రాల్చింది, సంపెంగలు వెదజల్లింది, పన్నీరు చిలకరించింది. చటుక్కున నా చేయి పట్టుకుని అంత తొందరపడకూడదు అన్నట్లుగా తల తిప్పుతూ ముక్కు మీద వేలేసుకుంది. చిన్నగా నా ముందు నడుస్తున్న ఆమెను అడుగులో అడుగు వేసుకుంటూ అనుసరించాను. ముందుగా ఉన్న నా గదిలోకి దారితీసి నేను గదిలో కాలు పెట్టగానే ఆమె వెనుతిరిగి గడప దాటింది. హాయిగా నిద్రపోండి, గుడ్ నైట్ అని తలుపులు మూసి ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోయింది వడివడిగా. లిప్త కాలంలో నన్నెవరో హిమాలయాల మీద నుండి కిందకు తోసినట్లు అనిపించింది. కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి మంచం మీద నడుము వాల్చాను. బుర్రలో 1,00,000 ప్రశ్నలు, 1,00,000 ఆశలు, 1,00,000 కోరికలు, 1,00,000 ఆలోచనలు. ఉక్కిరిబిక్కిరయ్యాను. తర్వాత ఎప్పుడు నిద్ర పట్టిందో నాకు తెలియదు. సూర్యుడు కళ్ళల్లోకి సూదులతో పొడుస్తూ ఉండగా ఎవరో హడావుడిగా నన్ను ఊపుతూ నిద్రలేపుతూ ఉంటే ఉలిక్కిపడి లేచాను. చెంచలాయి ఉంటుందనుకుంటూ. కాదు, ఎవరో కొత్త వ్యక్తి. ఎవరు అడిగాను తలెత్తి. ఎందుకో ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, తలపోటు పుడుతోంది. శరీరానికి ఏవో గట్టిగా ఒత్తుకుంటున్నాయి. బోజరగా ఉన్న కళ్ళను 2 చేతులతో తుడుచుకుంటూ మరింత తీక్షణంగా చూశాను. ఏమిటిది? నిజమా? నాకు కళ్ళు తిరిగాయి.
సర్వం అయోమయం అయింది. నేనెక్కడున్నాను? బూజు పట్టి గబ్బిలాలు ఎగురుతూ కంపు కొడుతున్న నల్లటి విరిగిన గోడల నడుమ, రాళ్లల్లో, దుమ్ములో, ధూళిలో, కటిక నేల మీద భయంతో గుండాగినంత పనయింది. రాత్రి రాత్రి నేను గడిపింది. భగవాన్! ఒక్క ఉదుటిన బయటకు దూకి అక్కడ ఉన్న 2-3 వ్యక్తులను కూడా తప్పించుకుని గేటు దాటి రోడ్డు మీద నిలబడ్డాను. వెనుతిరిగి చూస్తే ఏముంది? ఊరికి కొన్ని ఫర్లాంగుల దూరంలో కొన్ని దశాబ్దాల నుండి ఉపయోగించని, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న పాత 2 అంతస్తుల మేడ, అక్కడక్కడ విరిగి పడిపోయిన కాంపౌండ్ వాళ్ళు, చెదలు పట్టిన గేట్లు, అర్థం పర్థం లేని గీ పెట్టే చెట్లతో నిండిన ఆవరణ. రాత్రంతా నేను గడిపింది ఈ బంగళాలోనా? కళ్ళు గిర్రును తిరిగాయి. నన్ను నిద్రలేపిన ఆ వ్యక్తులు బయటకొచ్చారు. కాస్త సంశయిస్తూ అడుగు ముందుకు వేసి అడిగాను, మీరెవరు అని. అందులోని ఒక వ్యక్తి, వీరు ఈ ఊరి కరణం గారు అన్నాడు. వయసు మళ్ళిన కరణం గారు చిన్నగా నాకు దగ్గరగా వచ్చి నా భుజం మీద చెయ్యి వేస్తూ, గాబరా పడబోకండి, ఇంటికి వెళ్దాం పదండి అన్నారు. ఎండాకాలం అవ్వటంతో 8 గంటలకే ఎండ తీక్షణ రూపం దాల్చింది. గాలి తన శక్తిని చూపిస్తూనే ఉంది. తల వంచి ఒక్కసారి నన్ను నేను చూసుకున్నాను. ప్యాంటు, చొక్కా మట్టి మట్టి తోళ్ళయ్యాయి. అక్కడక్కడ చిరుగులు కూడా నన్ను హేళన చేస్తూ కనపడుతున్నాయి. ఇంకా నాకు గుండె దడ తగ్గలేదు. ఎగిరెగిరి పడే ఉచ్ఛ్వాస నిశ్వాసాలే అందుకు నిదర్శనం. అటు కాళ్ళు చేతులు కూడా రాత్రి సంఘటనలను గుర్తుకు తెస్తూ వణుకుతున్న మాట వాస్తవమే. బెదిరిపోతున్న కాళ్లతో ఆ పడిపోతున్న పాత కొంపను చూస్తున్న నేను, పదండి అన్న కరణం గారిని చిన్నగా అనుసరిస్తూ అడుగులు వేసాగాను. పొద్దున్న స్టేషన్ మాస్టర్ గారు పంపిన పెట్టే బెడ్డింగ్ను చూసి ఆశ్చర్యపోయాను అంటూ కరణం గారు చెప్పసాగారు. మీరు ఆ రాత్రే బయలుదేరి మా ఇంటికి వచ్చారని బెడ్డింగ్ తీసుకొచ్చిన వాడు చెప్తున్నాడు. వాడి మాటలు ఎట్లా కాదనేది? నాకేం పాలుపోలేదు. స్టేషన్ మాస్టర్తో మా ఇంటికి అని చెప్పి బయలుదేరిన మీరు ఎక్కడికి వెళ్తారు? అందున ఇక్కడ మీకు ఇంకెవరు తెలుసునని వెళ్తారు? ఆలోచించాను. చటుక్కున ఈ బంగాళా సంగతి స్ఫురణకు వచ్చింది. ఇంత క్రితం కూడా 1-2 సంఘటనలు ఇలాంటివి జరిగాయి. అందుకే వెంటనే ఆలస్యం చేయకుండా మా 2 పాలేర్లను వెంట పెట్టుకుని ఇలా వచ్చాను అన్నారు కరణం గారు. ఆయన చెప్తున్నదేమిటో అర్థం కాలేదు. ఇంకా చెంచల కళ్ళే నా ముందు తారట్లాడుతున్నాయి. రఘునందనం గారిని ఎక్కపొడుచుకున్న తెల్లటి జుట్టు నన్ను నిక్కి చూస్తోంది. మొహాన పట్టిన చెమటను చేతులతో తుడుచుకుంటూ కరణం గారిని అడిగాను, ఆ బంగాళాన్ని గురించి నాకు చెప్తారా? ఎందుకు అలా అయ్యింది? దాని వెనక కథ ఏమిటి? అసలు దెయ్యాలంటేనే నమ్మకం లేని నాకు ఇది జీవితంలో మరవలేని సంఘటనే. నా భావాలకు గొడ్డలు పెట్టు. ఇది ఒక కథ శాషగిరి గారు, 15 సంవత్సరాల క్రితం జరిగిన కథ అన్నారాయన. మీరు టూకీగా చెప్పినా అర్థం చేసుకోగలను. ఎలాగంటారేమో, మీకు జీవించి ఉండగా ఆ వ్యక్తులతో పరిచయం ఎలా కలిగిందో నాకు వాళ్లతో అలాగే పరిచయం కలిగింది. అయితే చచ్చిపోయిన తర్వాత అనుకోండి అని చిన్నగా నవ్వి, ఇద్దరూ చచ్చిపోయారని ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే, అందులో ఎవరు బ్రతికి ఉన్నా ఆ కొంప ప్రస్తుతం అలాంటి పరిస్థితిలో ఉండేది కాదు. అందున నగ్న సత్యం లాంటిది మరొకటి కూడా ఉంది. మనుషులు చస్తే గాని దెయ్యాలెవరనేది. ఈసారి కాస్త గట్టిగానే నవ్వాను. ఆయనది ఏ ఊరో ఎక్కడి నుండి వచ్చారో నాకైతే తెలియదు బాబు. ఆయన చెప్పలేదు కూడా. కానీ 15 ఏళ్ల క్రితం కాబోలు 8 సంవత్సరాల కూతురుతో ఈ ఊళ్ళో కాలు పెట్టారు. ఆ రోజుల్లోనే 1 సంవత్సరంలోగా అత్యంత అధునాతనంగా ఈ బంగళాను కట్టించారు. నేను ఈ ఊరి కరణాన్ని కాబట్టి సహజంగానే ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. మాటల సందర్భంలో ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలిగింది ఏమిటయ్యా అంటే, ఆయనది ఆయన భార్యది ఒక కులం కాదని, అందువలన కులం వాళ్ళంతా తనను వెలివేశారని, ఇంతలోనే భార్య అకస్మాత్తుగా మరణించిందని, ఆ బంధువుల సూటిపోటి మాటల నుండి, గతించిన భార్య స్మృతుల నుండి తప్పుకునేందుకు గాను ఆ భార్య వలన కలిగిన ఒక్కగానొక్క కూతురిని తీసుకుని ఎన్ని 100 మైళ్ళ దూరం వచ్చేశాడని. ఆయన మాటలు వింటే నాకు జాలేసింది. ఆయన మాటల్లో తరచూ కళ్ళ వెంట నీరు తిరుగుతూ ఉండేది. ఎంత బాధతో ఇక్కడికి వచ్చాడో అనుకుంటూ ఉండేవాణ్ణి. అవన్నీ మర్చిపోయి మనస్థిమితం పొందాలని ఇక్కడికి వచ్చాడు కానీ పాపం విధి లిఖితం ఎవరు తప్పించగలరు? ఏమైంది? ముందుకు వంగి ఆసక్తిగా అడిగాను. ఈ ఊరు వచ్చిన సంవత్సరంలోగా అనుకుంటాను, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు కూతురు పుట్టినరోజు పండుగట. ఊరి పెద్దలమైన మమ్మల్ని కొందరిని విందుకు ఆహ్వానించారు. అయితే విందు జరగకుండానే ఆ ఇంటి వెలుగు ఆరిపోయింది. ఆ రోజే అది చీకటి కొంపగా మారిపోయింది.
ఎన్నో ఊహలతో వచ్చిన ఆయనకు ఆ రోజుతో సర్వం చీకటయ్యింది. అంత క్రితం రోజు ఉన్న వెలుగు తర్వాత ఎన్నడూ ఆ గృహంలో నేను చూడలేదు. కరణం గారు చెప్పుకుపోతూనే ఉన్నారు. ఆయనే కాదు, ఎవరైనా అలాగే అయి ఉండేవారు. జరిగిన దుర్ఘటన చెప్తాను వినండి. ఆ రోజు ఆ అమ్మాయి జన్మదినం అన్నాను కదా. ఉదయాన లేస్తూనే పని మనిషి తలంటి పోసింది, కొత్త బట్టలు వేసింది. ఆయనే స్వయంగా అద్దాల బీరువా తెరిచి బంగారు ఆభరణాలున్న పెట్టె బయటకు తీశారు. అవన్నీ శ్రద్ధగా ఒక్కొక్కటి అమ్మాయికి అలంకరించసాగారు. నేను చూశాను కదా ఆ అమ్మాయిని. పచ్చడి శరీరం మీద ఆ సొమ్ములు ధగధగా మెరిసిపోతున్నాయి. మెడ కనపడకుండా నగలు వేశారు. చేతికి కట్టె వంకీలు, నడుముకు వడ్డాణం. ఇంతకు ఏమైందో చెప్పనే లేదు అడిగాను ఆదురుదాగా, ఆలస్యాన్ని భరించలేక. తర్వాత ఏముంది? అన్ని సొమ్ములు పెట్టుకుని అత్యంత ఉత్సాహంతో ఆడుకుంటున్న అమ్మాయి మాయమైంది. ఎవ్వరికీ కనపడలేదు. ఈ రోజుకు ఆ రోజుకు అది విచిత్రంగానే ఉండిపోయింది. మొదట్లో ఆ సొమ్ములకు ఆశపడి ఎవరో ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఉంటారని అనుకున్నాం. కానీ సొమ్ములు పోతే పోయాయి. ఏనాటికైనా ఆ అమ్మాయి తిరిగి రావాలి కదా. ఇంతవరకు రాలేదు. ఆ సొమ్ముల కోసం ఎత్తుకెళ్ళిన వాడే చంపి ఆ పిల్లని ఎక్కడో పారేశాడనుకున్నా. శవం కూడా ఎంత ప్రయత్నించినా దొరకలేదు. తర్వాత 6 నెలలకే అనుకుంటాను ఆ దిగులుతోనే ఆయన కన్ను మూశారు. అంతే, ఆ భవనం గతి అలా అయ్యింది. ఒక నెట్టూర్పు విడిచాడాయన. ఆయన పేరు ఆసక్తిగా అడిగాను. రఘునందనం గారు. ఆ అమ్మాయి పేరు చెంచెల. చెంచెల పిచ్చిగా గొణిగాను. ఊరి మొదట్లో కరణం గారు నా కోసం నిర్ణయించిన గృహం అన్ని విధాల అనుకూలంగా ఉండటంతో మా జనరల్ మేనేజర్ కోరినట్టుగా టెలిగ్రామ్ ఇచ్చాను. దానికి సమాధానంగా 3 రోజులకు ఆఫీస్ ఫర్నిచర్తో సహా జూనియర్ ఇంజనీర్లు మొదలైన వాళ్ళంతా ఇక్కడికి వచ్చేశారు. నాకు తెలిసిన ఒక విచిత్రం ఏమిటంటే, నన్ను అంతగా కలచివేసిన ఆ దయ్యాల కొంప కూడా మా కంపెనీ సేకరించిన స్థలంలో ఒక భాగమని. కంపెనీ ప్లాన్ ప్రకారం ఆ ఇంటిని పూర్తిగా పడగొట్టించాలి. ఎందుకంటే సరిగ్గా అది అన్నింటికీ అడ్డంగా మా కట్టబోయే ఫ్యాక్టరీ మధ్యలోకి వచ్చింది. దానివలన తప్పలేదు. నాకెందుకో ఆ మేడను పొడగొట్టాలంటే మనసు బాధపడింది. చీటికి వాటికి రఘునందనం గారు చెంచలా గుర్తుకు రాసాగారు. వారి చివరి ఆశలకు చిహ్నమైన దానిని తుదముట్టించాలంటే నాకు కాస్త కష్టంగానే ఉంది. కానీ ఏం చేయగలను? అధికారుల నిర్ణయాన్ని తూచ తప్పకుండా నా భావాలు ఎలా ఉన్నా పాటించడం నా విధి. అందున నేల చదును చేయించే ముందుగానే మేడను పడగొట్టాలని నిర్ణయించారు. గుబురుగా, భయంకరంగా ఎన్నో సంవత్సరాల బట్టి ఆ మేడను అంటిపెట్టుకుని ఉన్న చెట్లను, పెచ్చురాలతో పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న గోడలను ముక్కలు చేసేందుకు గాను 100 మంది కూలీలకు 10 రోజులు పట్టింది. రాళ్ళు సున్నం తీసుకువెళ్ళి దూరంగా ఉన్న గుట్టల్లో పోశారు. కొట్టిన చెట్లను వేలం వేయగా 100 రూపాయల దాకా కంపెనీకి ఆదాయం వచ్చింది. ఇక నేల మీద 1 అడుగు ఎత్తున ఉన్న ఆ ఇంటి ఫౌండేషన్ తీయించాము. నిన్న ఉదయం దానిని కూడా చదును చేయిద్దామనే సంకల్పంతో అక్కడ తిరుగుతూ ఉంటే అకస్మాత్తుగా నా దృష్టి ఒక చెక్క పలక మీద పడింది. అక్కడ నేలలో ఒక గది ఉన్నట్లు అనిపించింది. కూలీలను పిలిపించి ఆ బిగుసుకుపోయిన తలుపులను బలవంతాన లాగించాను. పై భాగం అంతా చిన్నగా జాగ్రత్తగా లోపలికి బాగా వెలుతురు పడేంతవరకు పగలగొట్టించాను. లోపలికి చూస్తూనే నేను కొయ్యబారిపోయాను. నా ఆశ్చర్యానికి అవధులు లేవు. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. లోపల ఒక ఎముకల గూడు మనిషి ఆకారంలో పేర్చబడి ఉంది. దాని మెడ నిండా బంగారు సొమ్ములు, చేతి భాగంలో కట్టె వంకీలు, తళతళ మెరిసే గుడ్డల మీద అక్కడక్కడ చిరిగిన నడుముండవలసిన ప్రదేశంలో బంగారు వడ్డాణం. ఇంక నేను రాయలేను రకన్నా. ఇట్లు శేషగిరి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.